నేను ఈరోజు మహాలింగేశ్వర ఆలయం గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది మహాలింగపురం, చెన్నై అక్కడ ఉంటుంది. దీనికి మెయిన్ ల్యాండ్ మార్కు కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర అయ్యప్ప స్వామి గుడి, ఫేమస్ అయ్యప్ప స్వామి గుడి ఉంది. దానికి దగ్గరలోనే మెయిన్ రోడ్ పైనే ఈ మహాలింగపురం ఆలయం కూడా ఉంది. మహాలింగేశ్వర ఆలయం పేరు. ఇది మహాలింగపురం, నార్త్ ఉస్మాన్ రోడ్, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. అయితే చెన్నైలో చాలా టెంపుల్స్ ఉంటాయి. ప్రతి వీధిలో 2-3 టెంపుల్స్ ఉన్నాయి. ఈ గుడికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఇది అందరూ వెళ్ళి దర్శించుకోవాల్సిన గుడి. ఈ గుడిలో నిజంగా దేవుడు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ చాలా మంచి మంచి పూజలు అన్నీ చేస్తారు. పౌర్ణమి పూజ, ప్రదోష పూజ ఇవన్నీ చేస్తారు. ఈ గుడిలో ఫస్ట్ ఎంటర్ అవుతానే ఫస్ట్ శివుడికి రైట్ సైడ్ వినాయక స్వామి, లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి, ముగ్గురు ఒకే హైట్లో ఉంటారు. ఇంకా ఈ గుడిలో ఆంజనేయ స్వామికి ఎదురుగా సీతారాములు కూడా ఉంటారు. ఇంకా ఇక్కడ నాగదేవతలు, లోపలే మర్రి చెట్టు కింద నాగదేవతలు, అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అమ్మవారు అయితే చాలా బాగుంటారు. అమ్మవారిని మామూలుగా అన్ని టెంపుల్స్లో మనం చూసినప్పుడు అమ్మవారు కూర్చొని ఉంటారు. ఈ టెంపుల్లో మాత్రం అమ్మవారు నిల్చుకొని ఉంటారు. ఈ టెంపుల్లో పూజారి గారు అమ్మవారిని చాలా బాగా అలంకారం చేస్తారు. పూజారి గారు కూడా చాలా మంచివాళ్ళు. పూజారి గారు అమ్మవారికి బ్రాహ్మిన్స్ కట్టుకుంటారు కదా, మడికట్టు అని, అలా చీర కట్టుకుంటారు. ఇంకా అమ్మవారి మొహం ఎలాగైనా చాలా బాగుంటుంది. చూసే వాళ్ళకి ఎంత చూసినా బాగుంటుంది. పాదాలకి పట్టీలు పెట్టి అలంకారం చేసి ఉంటారండి. ఈ గుడిలో గురువారం సాయంత్రం దీపం ఆయిల్ ఒక చిన్న బాటిల్ ఇచ్చేయాలి. ఎవరు ఇవ్వాలి అంటే, ఎవరైనా పెళ్ళిళ్ళు తొందరగా అవ్వలేదు, పెళ్ళిళ్ళు లేటుగా అవుతున్నాయి, పెళ్ళిళ్ళు కుదరలేదు, అన్నీ ఉన్నా కూడా పెళ్ళి కుదరడం లేదు అని బాధపడుతుంటారు చూడండి, వాళ్ళకి నేను చెప్తున్నా. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు గురువారం సాయంత్రం ఒక నూనె ప్యాకెట్ ఒక చిన్న బాటిల్ ఇచ్చేస్తే, శుక్రవారం తెల్లవారి అమ్మవారికి ఆ నూనె అభిషేకం చేసి ఆ నూనె కొంచెం చిన్న బాటిల్లో మనకిస్తారు. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా శుక్రవారం తెల్లవారి స్నానం చేసుకొని గుడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకొని అది తెచ్చి మనకిస్తే, ఎవరైతే పెళ్ళి కుదరలేదు అని బాధపడుతుంటారో, ఏదో ప్రాబ్లంతో బాధపడుతుంటారో, మిగతా ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలియదు. నేనైతే పెళ్ళి కుదరలేదని మా అమ్మ మా అన్న వాళ్ళు ఈ టెంపుల్కి తీసుకెళ్లారు. నాకైతే పెళ్ళి కోసమని మా వాళ్ళు ఇక్కడ గురువారం సాయంత్రం ఆయిల్ ఇచ్చేవాళ్ళు. శుక్రవారం తెల్లవారి స్నానం చేసుకొని గుడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకొని నాకు ఆయిల్ తెచ్చిచ్చేవాళ్ళు. నేను అది తలకు పెట్టుకొని స్నానం చేసేదాన్ని. అలాగ చాలా రోజులు, చాలా శుక్రవారాలు చేశాను. ఈ గుడిలో పూజారి గారు కూడా చాలా మంచివాళ్ళు. ఆయన కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి మంచి జరగాలి అనే ఉద్దేశంతోనే పూజ చేసి, మనం వెళ్ళే లోపలే మార్నింగ్ 9కి ఆ టైంకి వెళ్ళే లోపలే అభిషేకం చేసి అలంకారం చేసి ఆ దీపం ఆయిల్ కూడా అక్కడ పెట్టేసి ఉంటారు. అమ్మవారికి ఎదురుగానే అక్కడ పెట్టుంటారు. మనం వెళితే కూడా మనకు మంచి జరగాలని చాలా ప్రేమగా పూజ చేసి హారతి కూడా ఇస్తారు. ఇంకా ఈ గుడికి మమ్మల్ని ఫస్ట్ టైము ఎవరు వెళ్ళమన్నారు, మాకు ఎలా తెలిసిందంటే, మామూలుగా మనకు పెళ్లి సంబంధాలు పెళ్లి కాకముందు చాలా వస్తూ ఉంటాయి. కొంతమందికి వెంటనే కుదిరిపోతుంది, కొంతమందికి కుదరదు. అలాగా మా ఇంట్లో వాళ్ళు ఒక పెళ్లి సంబంధం గురించి జాతకాలు అడుగుదాము అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఒకరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము కూడా వెళ్ళాము. ఆయన, ఈ గుడికి వెళ్ళండి, అమ్మవారు మీకు మంచి చేస్తారు, నేను అక్కడ అమ్మవారికి పూజారిగా ఉన్నాను కొద్ది రోజులు, మీరు కూడా వెళ్ళండి అని చెప్పారు. ఇంకా ఆయన మాట విని మేము కూడా ఫస్ట్ టైము ఈవినింగ్ 6-6:30 ఆ టైంకే స్నానం చేసుకొని నేను మా అమ్మ ఫస్ట్ టైం గుడికి వెళ్ళాము. గుడికి వెళ్తే ఒక విచిత్రమైన సంఘటన ఏమి అంటే, గుడిలో దీపాలు వెలుగుతున్నాయి కానీ గుడి క్లోజ్ చేశారు. బయట నుంచి చూస్తే కనిపిస్తుంది. బయట ఒక 2-3 ఉన్నారు. మేము అడిగాము, ఏంటి గుడి క్లోజ్ చేసింది, ఈ టైంకి అంతా క్లోజ్ చేసింది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, అమ్మ గుడిలో పూజారి పూజ చేస్తూ ఉన్నాడు, శివుడికి హారతి ఇస్తూ ఉన్నారు, శివుడికి దేవునికి హారతి ఇస్తూ ఉన్నారు, హారతి ఇస్తూ అక్కడే పడి చనిపోయారమ్మా, అందుకే ఈరోజు గుడి క్లోజ్ చేశారు అని చెప్పారు. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇలాంటి చావు అసలు ఎంతమందికి వస్తుందండి? దేవుణ్ణి పూజ చేసుకొని అక్కడే చనిపోవడం అంటే, దేవునికి పూజ చేస్తూ అక్కడే చనిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా, ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలా. ఈ గుడిలో మనం ఆయిల్ ఇస్తాం కదా, అంటే పెళ్ళి తొందరగా అవ్వట్లేదు, అన్నీ వెనక్కి వెళ్తున్నాయి, కుదరడం లేదు అన్న వాళ్ళు
ఆయిల్ ఇస్తారు కదా అక్కడ. ఆ ఆయిల్ ఇచ్చినప్పుడు దీనికి ఏమి వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి బాటిల్లో వేసి ఇస్తారు కదా, దీనికి ఏమి టికెట్లు అవేమి ఉండదు. ఓన్లీ అర్చన కోసం మనం కొంచెం ఒక 20 రూపీస్ ఎంతో ఉండేది. అప్పుడు నేను 2015, 2016 ఆ టైంలో వెళ్ళేదాన్ని. అర్చన కోసం మాత్రం మనం కొంచెం డబ్బులు టికెట్ తీసుకోవాలి. దానికి వాళ్ళే కొబ్బరికాయ, అరటిపండ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. అయితే నేను చాలా రోజులు ఇలా చేశాను. నాకు వీలైన రోజులు ప్రతి శుక్రవారము మా అమ్మ వాళ్ళ ఆయిల్ తెచ్చిస్తే నేను పెట్టుకొని స్నానం చేశాను. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నాకు మ్యారేజ్ అయింది. కొద్ది రోజుల తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన ఒక 2-3 రోజులకి అమ్మవారికి కనిపిద్దాము, అమ్మవారిని దర్శనం చేసుకుందాము అని చెప్పి వెళ్ళాము. ఇలా కొన్ని గుళ్ళకి వెళ్ళాము. ఆ గుళ్ళకన్నిటికీ మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళాను. వెళ్తానే 3వ రోజు 4వ రోజు వెళ్ళాను. వెళ్తానే అక్కడ నిలబడుకున్నాము. పూజారి మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మవారికి హారతి ఇచ్చారు. హారతి ఇస్తానే ఒక ఆయన ఎవరో స్వీట్ బాక్స్ ఒకటి తెచ్చిచ్చేసి వెళ్ళిపోయారు. దేవునికి అని తెచ్చిచ్చేసి వెళ్ళిపోయారు. పూజారి గారు చూసారా, మీకు వస్తానే అమ్మవారి దగ్గర స్వీట్ కూడా వచ్చింది, ఇందాన్ని తీసుకోండి అని మా చేతిలో పెట్టారు. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు నిజంగానే ఉన్నాడు అని. ఈ అమ్మవారి దగ్గరికి, ఈ గుడికి వెళ్ళే వాళ్ళకి నిజంగానే అమ్మవారు చివరి వరకు తోడుంటారు. ఏది జరిగినా అమ్మవారు మనతోనే ఉన్నారని అనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా అమ్మవారు మనతో ఉన్నారని అనిపిస్తుంది. మనకు బాధ అనిపించినా, ఎవరైనా మనల్ని బాధ పెట్టినా వాళ్ళకు కూడా అమ్మవారే సమాధానం చెప్తారు. అలా అనిపిస్తుంది మన లైఫ్లో. ఇక్కడ పూజ, గుడి వీటి అన్నిటి గురించి చెప్తున్నా కదా. పూజకు పోవడం అని అంటే మనకు డబ్బులు బాగా రావాలని దేవుని ముక్కోవడం కాదు. నాకు తెలిసి నేను ఏమీ ముక్కోలేదు దేవుణ్ణి. పెద్దవాళ్ళు చెప్పిందే చేశాను. అయితే డబ్బులు వాటన్నిటికన్నా నాకున్న దాంట్లోనే నేను చాలా సంతోషంగా ఉండాలి అనేది మాత్రం నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ గుడికి వెళ్ళడం వల్ల మనకి ఇవన్నీ జరుగుతాయి. దేని గురించి బాధపడము. మనకున్న దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వెళ్ళండి, ఈ దేవుని దర్శనం చేసుకోండి. బస్టాండ్ నుంచి కోడంబాకంకి వెళ్ళడానికి, కోయంబేడు బస్టాండ్ నుంచి కోడంబాకం వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి. ఆ బస్సులో వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర ఫేమస్ అయ్యప్ప స్వామి గుడి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి వెళ్ళండి, ఆ దేవుని కూడా దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి మహాలింగేశ్వర ఆలయం కూడా వెళ్ళండి. మహాలింగేశ్వర ఆలయం చాలా మంచి టెంపుల్. ఈ టెంపుల్ గురించి నేను యూట్యూబ్లో కూడా ఎవరైనా పెట్టారేమో వీడియోస్, పెట్టుంటే చేయాల్సిన అవసరం లేదనుకున్నాను. అయితే యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు. నేనే ఇప్పుడు ఈ గుడి గురించి అందరికీ చెప్పాలి. నాకు అమ్మవారు ఇంత మంచి చేశారు, నాకు దేవుళ్ళు అందరూ మంచి చేశారు, నేను కూడా దేవునికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశానండి. మీకు వీలైతే ఈ అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి, మీకు కూడా మంచి జరగాలి.